నా దేవత దర్శనం రెండోసారి లభించింది. తనను ఎలా పరిచయం చేసుకోవాలి? వెళ్ళి పలకరిస్తే ఏమనుకుంటుంది? పోకిరి వెధవా అనుకుంటుందా? అలా అనుకుంటే మళ్ళీ ఎప్పుడు తనను కలుస్తానో. మళ్ళీ కనిపించాడు. అతనితో ఎలా మాట్లాడాలి? ఏం మాట్లాడాలి? నా కంటి చూపులు, చేసే సైగలు అతనికి అర్థమయ్యేలా ఎలా తెలియజేయాలి? ఈ పాటికి నా గజ్జల గుర్రం రావాలి. అది వచ్చేపాటికి నా బాడీని లూజ్ చేసుకుంటా. కొడతాడు. అమ్మయ్యా, వాడు చూడలేదు కాబట్టి సరిపోయింది. లేకపోతే నువ్వేంటి నాకు తగులుకున్నావు? రే, నా సంగతి నీకు తెలియదు. ఇంకోసారి నా కంట పడితే బల్బు పగులుద్ది. నా బల్బుకి పవర్ ఎక్కువ, టచ్ చేస్తే కనెక్ట్ అయిపోతావు. నేను కోరుకున్న బాయ్ ఫ్రెండ్ నువ్వు కాదురా, వెళ్ళిపోరా, వెళ్ళు. కానీ నేను కోరుకున్న నా వింత వికార జంతువు నువ్వే. డా, పెళ్లి చేసుకుని ఫస్ట్ చేసుకుందాం. ఛీ, నీతోనా? చింపాంజీకి బట్టలేసినట్టు నువ్వు, నీ అవతారం. నీ ముఖమే ఇలా ఉందంటే అబ్బో నీ బాడీ. నీకంటే ఐ సినిమాలో కుర్ఫీ విక్రమే బెటర్. ప్రేమకు అందంతో సంబంధం లేదు డార్లింగ్. నువ్వు మాత్రం కత్రీనాలా ఉన్నావా ఏంటి? బాహుబల్లో ముసలి అనుష్క ఫేసు నువ్వును. మనిద్దరిని దేంతో పోల్చినా మ్యాచ్ అవ్వదురా. నేను నీకు అసలు కనెక్ట్ అవ్వనురా. కనెక్ట్ చేస్తా, చేతబడి చేసైనా సరే నిన్ను పెళ్లి చేసుకుంటా. అమ్మో, ఆగు ఆగు ఆగు, ఆగు. సమంత, వెళ్దాం పదా. సమంత, వెళ్దాం పదా. నా వెనకాల ఒక వింత జంతువు పడుతున్నాడే, పదా. సమంత, సమంత పదా. జూలో నుంచి తప్పించుకుని వింత జంతువు మన వెనకాల పడుతుంది. తప్పించుకుని వెళ్దాం పదా, రా. రే బావా, రే, ఆడ ఏనుగులో ఉన్న గొన్న ఏనుగిటి ఏమైనా వచ్చిందారా? చెప్పురా. వీడే లోకంలో ఉన్నాడో ఏందో ఎడుసొస్తున్నాడు వీడు. నాది ఎడిపోయిందో ఏందో ఎత్తుక్కోవాలి. ఫోటోకి ముద్దు పెడతంటేనే ఇంత కిక్ వస్తుంటే ఇంకా నిజంగా నీకు ముద్దు పెడతంటే ఎలా ఉంటుందో. నువ్వు ఇక్కడే పడుకోమ్మా, ఇక్కడే పడుకో. నేను ఇప్పుడే వస్తా. వస్తా వస్తా.
బాకలా. ఏరా మామ, మొగతనం పోయిన మొగాళ్ళ అట్ట కూర్చున్నావేంద్రే? సమంతం చూశానురా. తనతో ఎలా మాట్లాడాలో, తనని ఎలా పరిచయం చేసుకోవాలో ఏం అర్థం కావట్లేదురా. మామ, సమంత పరిచయం కావాలంటే మహేష్ బాబుల స్టార్ హీరో అయినా అయి ఉండాలి, నాగ చైతన్యల స్టార్ హీరో కొడుకైనా అయి ఉండాలి. నువ్వు మాట్లాడేది ఏ సమంత గురించిరా? ఏం మాయ చేసావేలో సమంత అనేగా. రేయ్, నేను నన్ను మాయ చేసిన సమంత గురించి చెప్తున్నాను రా జఫ్ఫా. ఒరే బావా, మనకు నచ్చిన అమ్మాయి కనపడితే వెంటనే వెళ్ళి మన ఫీలింగ్స్ చెప్పేయాలి. మంచిదైతే తన అభిప్రాయం చెప్పిద్ది, లేకపోతే చెప్పెట్టి కొట్టిద్ది. కానీ నీ ఫేస్ మాత్రం తన మైండ్లో ఫిక్స్ అయిపోద్ది. అంతేనంటా బా? అంతేరా. అమ్మాయికి మన ఫీలింగ్స్ చెప్పి వాళ్ళు వెనకబడ్డామనుకో, వాళ్ళు వెనకబడ్డ అబ్బాయి లిస్టులో మనము చేరిపోతాం. ఒకవేళ తన వెనక ఎవ్వడు పడకపోయి ఉంటే లిస్టులో మనమే ముందుంటాం. నేను చూడు, నా ఆడ జంతువు కనపడంగానే నా ఫీలింగ్స్ అన్నీ చెప్పేసా, దాని తలకాయలో ప్రింట్ అయిపోయా. నన్ను చూసినప్పటి నుండి తనకేదో ఫీలింగ్ కలుగుతుంది, కానీ క్లైమాక్స్ వచ్చేపాటికి అది లవ్ ఫీల్గా మారుతుంది. ఒరే, అమ్మాయిలు కొత్తగా రిలీజ్ అవుతున్న సినిమాలు అంటోళ్ళరా, ముందుగా మనం టికెట్ బుక్ చేసుకోపోతే ఎవడోడు బుక్ చేసుకుంటాడు. అందుకని ముందు నీ ఫీలింగ్స్ చెప్పి ఓ టికెట్ బుక్ చేసుకో. నిన్ను చూస్తే అందరూ రెడ్డిమాలో అనుకుంటారు, కానీ నీలో కూడా చాలా విషయం ఉందిరా. నాలో ఎంత విషయం ఉందో త్వరలో నా రట్టికాలకి చూపిస్తా. చూడు, ఈసారి నాకు అమ్మాయి కనపడగానే నాలో ఉన్న ఫీలింగ్స్ మొత్తం చెప్పేస్తా. చూస్తావా? చూస్తా, చూపి. శీఘ్రమేమో డ్రీమ్ గర్ల్ ప్రాప్తిరస్తు, ప్రాప్తిరస్తు. కాఫీ. ఏంటి ఏదో సాధించినట్టు హ్యాపీగా కనబడుతున్నావు? ఈరోజు నా లైఫ్లో మోస్ట్ ఇంపార్టెంట్ డే, ఎందుకంటే ఈరోజు నా బాయ్ ఫ్రెండ్ని చూశాను. అవునా? నేను కూడా వాణ్ణి చూసా. నల్లగా బండగా బాబు మోహన్కి బ్రదర్లా ఉన్నాడు. చిన్న పొరగాడు వాడు మొహం చూస్తే రాత్రి నిద్ర కూడా పోరు, అట్లుంటాడాడు. ఏం మాట్లాడుతున్నావే? మహేష్ బాబు లాంటి గ్లామర్, ప్రభాస్ లాంటి పర్సనాలిటీ మిక్స్ చేస్తే వచ్చే మగాడిలా ఉన్నాడే నా డ్రీమ్ బాయ్. నేను మాట్లాడుతుంది నీ కళ్ళకొచ్చిన డ్రీమ్ బాయ్ గురించి కాదు, నా కళ్ళకొచ్చిన డ్రీమ్ డెవిల్ గురించి. వాడు నా బొమ్మను పేపర్ మీద గీసి రోడ్లమ్మట వెతుకుతున్నాడు. నేను కనబడేసరికి పెళ్లి చేసుకుందాం రా అన్నాడు. వాడిని ఏ అమ్మాయినా పెళ్లి చేసుకుంటే వాడు విశ్వరూపం చూడలేక ఫస్ట్ నైట్కి ముందే వేరే వాడితో లేచిపోతుంది, లేకపోతే ఉరేసుకుని చచ్చిపోతుంది. అలాంటి వాడు నన్ను తగులుకున్నాడు. నాకేం చేయాలో అర్థం కావట్లేదే. ఒక ఐడియా. ఏంటి? నేను నా బాయ్ ఫ్రెండ్ని తగులుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాను, నువ్వు నిన్ను తగులుకున్న వాడిని వదిలించుకోవడానికి ట్రై చేస్తూ ఉండు. అయినా బాయ్ ఫ్రెండ్స్ని వదిలించుకోవడం నీకు కొత్త ఏం కాదు కదా.